वारंगल जिला सीटू वारंगल के जिला सचिव नुकल्ला रामास्वामी ने कहा कि केंद्र की भाजपा सरकार अगर मजदूरों के साथ मारपीट करेगी तो उन्हें वो अधिकार नहीं दिखेंगे जिनके लिए पिछले 138 बीज कर्मियों ने संघर्ष किया। विश्व मजदूर दिवस मई के अवसर पर सीआईटी नेताओं ने वारंगल बिग बाजार में मई दिवस समारोह का आयोजन किया। सीटू वारंगल जिला सचिव मुकेरा रामास्वामी ने मुख्य अतिथि के रूप में भाग लिया और मई दिवस ध्वज फहराया। उन्होंने कहा, आज के भारत में भाजपा सरकार कमजोर हो रही है। जिन कानूनों के लिए श्रमिकों ने 138 साल पहले चिरुत शहर में लड़ाई की थी, वो लोगों और श्रमिकों के लिए समस्याएं पैदा कर रहे हैं। इसलिए उन्हें आगामी संसदीय चुनाव में भाजपा पार्टी को सबक सिखाना चाहिए। तेलंगाना नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। आशा अंगनवाड़ी మున్సిపల్ కార్మికులు గుమాస్తాలు హమాలీ కార్మికులు అదేవిధంగా అనేక రకాల కార్మికులు ఈరోజు దాదాపు ఒక 120 సెంటర్లలో మేడే జెండాలను ఈ జిల్లాలో ఎగరవేయడం జరిగింది। అదేవిధంగా వరంగల్ టౌన్లో గుమాస్తాలు హమాలీ కార్మికులు అదేవిధంగా ఆటో కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఈ మేడే జెండాలను అత్యంత ఉత్సాహంగా ఎగరవేయడం జరిగింది। 135 సంవత్సరాల క్రితం ఏదైతే పోరాటం చేసి హక్కులను సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో వచ్చి కార్మికుల హక్కులన్నీ కూడా కాలరాస్తూ అదాని అంబానీకి యజమానులకు అనుకూలంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు 44 లేబర్ కోడ్లను 4 కోడ్లుగా విభజించి ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ బీజేపీ వ్యతిరేకంగా రాబోయే ఎన్నికలలో మే 13వ తారీఖున దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి। ఈ పార్లమెంట్ ఎన్నికలలో కార్మికుల వ్యతిరేకమైనటువంటి నరేంద్ర మోడీని ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో గద్దెదించాలి। దించితేనే ఈరోజు కార్మికులకు హక్కులు కావచ్చు, కనీస వేతనాలు కావచ్చు, అదేవిధంగా పని భద్రత కల్పించబడతాయి। లేకుంటే మళ్ళీ మోడీ వస్తే కార్మికుల హక్కులకు భంగం కలుగుతుంది। ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి। మళ్ళీ కనుక మోడీ అధికారంలోకి వస్తే ధరలన్నీ ఆకాశాన్ని అందుతాయి। ఈ రోజు కార్మిక వర్గం అంతా కూడా బ్రతికేటువంటి ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి ఈరోజు మేడే సందర్భంగా కార్మిక వర్గానికి మేము పిలుపునిచ్చేదంటే వచ్చే ఎన్నికలలో మోడీని గద్దె దింపకపోతే ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గం ప్రజానికం అంతా ఇబ్బందుల పాలయ్యే విధంగా ఉంటుంది। కాబట్టి ఖచ్చితంగా ఈ 13వ తారీఖు ఈ మోడీని ఓడించాలి, ఈ దేశాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాలని ఈ సందర్భంగా కార్మిక